హలో అందరికీ. ఇంట్లో పనులన్నీ ముగించేసుకునేసి ఇంకా పండగ కదండి, ముగ్గులు పెట్టాలి. అందులోనూ సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పండుగ. సో ముగ్గులు పెట్టాలి కాబట్టి డిన్నర్ కూడా చేసేసి ఒకేసారి ముగ్గు పెడదామని బయటకు వచ్చానమాట. అప్పుడు అప్రాక్సిమేట్గా 10:30 అవుతుంది. ఇంటి ముందంతా సౌభాగ్యతో ఫస్ట్ అలికేసాను. అలికేసి తర్వాత ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. మా పక్కింటి వాళ్ళైతే ముగ్గు పెట్టలేదనమాట. ఎందుకు పెట్టలేదని అడిగితే వాళ్ళు పిండి వంటలన్నీ చేసేసరికి, అంటే వాళ్ళవి 4 హౌసెస్ అనమాట. ముగ్గురు తోడికోడళ్ళు, ఒక ఆడబిడ్డ. ఆ 4 ఇళ్ళకు పిండి వంటలు చేసేసరికి వాళ్ళకు పాపము నడుములు పట్టిపోయినాయి అనమాట. అంటే 2 డేస్ నుంచి చేస్తూనే ఉన్నారు వాళ్ళు. సో ఆ పెద్ద తోడికోడలకైతే ఇంకా ఫీవర్ వచ్చినంత పని అంత అయిపోయిందనమాట. సో వాళ్ళైతే ఇంకా ముగ్గులైతే మార్నింగ్ పెట్టుకుంటాము అని చెప్పారు. ఇంకా నేనైతే ఇంకా పాప తోడుండే నాకు హెల్ప్ ఉండేదనమాట. అంటే మాట్లాడుతూ ఉండేది తోడుగా. ఒక్కదాన్నే అయిపోయేసరికి బోరుగా అనిపిస్తుంది అనమాట. కానీ ఆ బోరు అనిపించకుండా పక్కన వాళ్ళు చలిమంట వేసుకునేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట పక్కింటి వాళ్ళు. సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను ముగ్గులు పెట్టుకుంటూ అయితే ఉన్నానన్నమాట. చిన్న ముగ్గే కానీ చాలా టైం పట్టిందనమాట. ఎందుకంటే అంటే ఒకరు తోడుండి మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు, మనకి బోర్ అనిపించదు కదా. సో నేను ఒక్కదాన్నే మూగెద్దు మాదిరిగా ముగ్గు పెట్టాలంటే బోర్ కొట్టేసింది నాకు. సో ఆ బోర్ పోగొట్టాలనేసి వాళ్ళు పక్కింటి వాళ్ళు అయితే గొడవ స్టార్ట్ చేశారు. వాళ్ళ గొడవ వింటూ నేను ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. నాకు అదొక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అంటే గొడవ అంటే సీరియస్ అయితే కాదు, అది ఏదో సిల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అనమాట. అంటే వాళ్ళు పిండి వంటలు అని చెప్పాను కదా. సో అవన్నీ చేసేసరికి ఆవిడకి ఫీవర్ వచ్చేసినట్టు అయిపోయింది. టాబ్లెట్లు కావాలనేసి అయితే వాళ్ళ హస్బెండ్ అడిగిందనమాట. ఆ అన్న అయితే వెళ్ళాడు బజార్లకి, కానీ అన్నీ తీసుకొని వచ్చాడు కానీ ఆ టాబ్లెట్లు అయితే తీసుకురాలేదు. ఇంకా అక్క, నాకు ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినరు, మొగుడు చెప్పిన మాట వినడు అనేసి ఆ అక్క అయితే గొడవ చేసుకునింది అనమాట. ఇంక ఇట్లా కాదనేసి అన్న వాళ్ళ బాబుని పంపించాడు టాబ్లెట్లు తీసుకురమ్మని. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర తీసుకురమ్మని చెప్పాడు అనమాట, అపోలో మెడికల్ స్టోర్లో. ఆ అబ్బాయి అయితే టాబ్లెట్లు తీసుకొని వచ్చాడు. కానీ అవి చూసి మళ్ళీ గొడవ. ఇవేంటి ఇట్లున్నాయి టాబ్లెట్లు, గోళీల్లాగా లేవు అని, గింజల్లాగా లేవు అని మళ్ళీ గొడవ పెట్టింది అనమాట. నీకెందుకు టాబ్లెట్లు తెచ్చిన టాబ్లెట్లు వేసుకో, వాళ్ళైతే విషం అయితే ఇయ్యరు కదా అనేసి వాళ్ళు కొడుకు భర్త ఇద్దరైతే అరిచారనమాట. ఇంకా అక్క ఏమనలేక గమ్మని లోపల వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు డిన్నర్ చేయాలనేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను మళ్ళీ ఒంటరిగా అయిపోయాను అనమాట. లోపలికి పోయినా కూడా వాళ్ళు మాటలు వినిపిస్తూనే ఉన్నాయి నాకు. సో వాళ్ళ మాటలు వింటూనే నేనైతే ముగ్గు వేసేసాను. ఇంకా ముగ్గు విషయానికి వస్తే ముగ్గులో చిన్న మిస్టేక్ ఉంది, అది ఏందో కనిపెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.